హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మంచి మాట మీకోసం. ఇప్పుడు రీసెంట్ డేస్లో మనం చాలా యాక్సిడెంట్స్ అంటూ చూస్తున్నాం. ఒక తల్లి పిల్లలు చనిపోవడం, అలాగే నిన్న బెంగళూరులో ఒక 1 వీక్ బ్యాక్ ఇద్దరు ముద్దులాడే భాను అని ఇంకా 2 years బేబీ అని ఇద్దరు పిల్లలు చనిపోవడం జరిగింది. అలాంటి యాక్సిడెంట్లు చూసినాక కూడా మనము కొంచెమైనా అవేర్నెస్ తెచ్చుకోకుంటే టూ బ్యాడ్ అనిపిస్తుంది. ఎదుటి వాళ్ళు మనం సరిగ్గా వెళ్తున్నా ఎదుటి వాళ్ళు సరిగ్గా వస్తారో రారో తెలియదు, కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ని ఫాలో చేయండి. ఒకటి, హెల్మెట్ పెట్టుకోండి. మీ వెనక కూర్చుండే వాళ్ళకి కూడా హెల్మెట్ పెట్టండి. మీరు పిల్లలతో పాటు బయటికి వెళ్తుంటే మీ పిల్లలు కూడా హెల్మెట్ వేసుకొని తీసుకెళ్ళండి. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, నిన్న సికింద్రాబాద్ ఫ్లైఓవర్ మీద ఒక యాక్సిడెంట్ జరిగిందనమాట. రెప్పపాటు క్షణాల్లో తల్లి బండి స్కిడ్ అయి కింద పడిపోతే పిల్లోడు తల్లి ఇద్దరు పడ్డారనమాట. వాళ్ళ మీద లారీ అంటూ ఎక్కడం జరిగింది. అక్కడికక్కడ 6 ఏళ్ల చిన్నారంటూ మృతి చెందడం జరిగింది. ఆ తల్లి అయితే చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది. అలాంటి సంఘటన జరగకూడదు. ఎందుకోసం అంటే మన కోసం మన ఫ్యామిలీ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. మగవాళ్ళే కానీ ఆడవాళ్ళే కానీ ట్రాఫిక్ రూల్స్ని ఫాలో కాండి. అలాగే నెమ్మదిగా వెళ్ళండి. ఒక హాఫ్ అన్ అవర్ 10 minutes 1 hour లేట్ అయితే ఏం పోయేదంటే ఏం లేదు. ప్రాణాలకైనా పెద్దదంటే ఏది లేదు. దయచేసి నా మెసేజ్ మీకు ఏమైనా నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై మరి, టేక్ కేర్ ఆల్, హ్యావ్ ఎ నైస్ డే.